ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్. పక్కన గంట బెల్ వస్తుంది, టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక ఎంసీఏ స్టూడెంట్ అండి, 2007 పాస్డ్ అవుట్. ఆ తర్వాత నాకు మ్యారేజ్ అవ్వడం, పిల్లలు పుట్టడం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీతో నేను చాలా బిజీగా అయిపోయాను. సో యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్కి ఎలా వచ్చాననేది నేను చెప్తాను. మా ఫాదర్ నల్గొండలో ఎంఆర్ఓగా పనిచేశారు. నేను చిన్నగా ఉన్నప్పుడు తను ఒక ఆర్టిస్ట్, అంటే మూవీలో ఒక పాత్ర వేయడం జరిగింది. సో అప్పటి నుంచి అనుకోకుండానే నాలో సినిమా మీద ఒక ఆసక్తి అనేది ఉండేది. అంటే అది కంప్లీట్గా నేను అంటే రెగ్యులర్గా మూవీస్ చూసేదాన్ని, బట్ ఆ ఆసక్తి అనేది నాకే తెలియకుండా మైండ్లో ఒక చోట స్టోర్ అయిపోయింది. సో దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా ఎక్కడో స్టోర్ అయిపోయింది. సో ఇట్ ఈస్ సైడ్ నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒక 2 years బ్యాక్ మా ఫాదర్ సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయారు. సో నేను అప్పుడు ఏం చేశానంటే, ఫస్ట్ డెత్ యానివర్సరీకి యాజ్ ఎ డాటర్గా అంటే ఫాదర్కి ఏదైనా చేయాలి అన్న తపనతో బాగా ఉందన్నమాట. సరే ఏం చేయాలని చెప్పేసి బాగా ఆలోచించి అనుకున్నాను. సో ఫాదర్ కాన్సెప్ట్ మీద, ఫాదర్కి డాటర్కి ఉన్న రిలేషన్ మీద ఏదైనా చిన్న షార్ట్ ఫిల్మ్ తీద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అనుకోవడమే ఇంకా లేట్ చేయలేదన్నమాట. వెంటనే దానికి ఒక రూపకల్పన ఇవ్వడం, ఒక స్క్రిప్ట్ రాసుకోవడము, అనుకున్న నెక్స్ట్ డేనే షార్ట్ ఫిల్మ్ని 1 dayలో ఒక 3 hours ఫినిష్ చేసేసాను. 3 hours షార్ట్ ఫిల్మ్ అయిపోవడం, ఇంకొక 3 hours ఎడిటింగ్, డబ్బింగ్, టోటల్గా 1 dayలో మొత్తం ఫినిష్ చేసేసాను. చేయడం అయిపోయింది. అంటే అది క్యాజువల్ ప్రొఫెషనల్గా తీసినాను, ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. సరే అని చెప్పేసి మేము ఏదో క్యాజువల్గా చూసుకుందామని చెప్పేసి అనుకున్నాము. బట్ సంబడి నాకు సజెస్ట్ చేశారనమాట, యూట్యూబ్ ఛానల్కి ఇవ్వండి అని చెప్పేసి. సరే అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్కి ఇచ్చేసాను. ఇంకా అయిపోయింది, దాన్ని పట్టించుకోలేదు. ఆఫ్టర్ 1 month చూసుకుంటే అదొక 1 million views క్రాస్ అయిపోయింది. రైట్ నో ఇప్పుడు అది 1 year అవుతుంది. లాస్ట్ October 2017. ఈరోజుకి అది 23 million వ్యూస్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇంకా 2 daysలో 24 millionsకి రీచ్ అవుతుంది. నాకు ఆ రోజు అనిపించింది, నేను ఒకటే అనుకున్నాను, ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఇంత గొప్పగా ఉంటుందా అంటే నేను ప్రొఫెషనల్గా తీయలేదు, ఏదో నాకున్న నాలెడ్జ్లో తీసాను. దాని ఇన్ని మిలియన్ వ్యూస్ రావడం ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. అది తీసిన తర్వాత కొంతమంది అన్నారు, లేడీ కాన్సెప్ట్ మీద మీరు షార్ట్ ఫిల్మ్స్ తీయొచ్చు కదా అని చెప్పేసి. సరే అని చెప్పేసి భ్రూణ హత్య అని మరొక షార్ట్ ఫిల్మ్తో ముందుకు రావడం జరిగింది. ఇది కూడా 1 dayలోనే ఫినిష్ చేశాను. దీనికి లాస్ట్ ఏప్రిల్లో రవీంద్రబాద్లో అవని క్రియేషన్స్ అనే సంస్థ వారు బెస్ట్ ఉమెన్ డైరెక్టర్ అవార్డుగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక మర్చిపోలేని అనుభూతి. ఆ తర్వాత నాకు ఒక టీమ్ ఫామ్ అయింది. గ్యాప్లోనే అవార్డు రావడంతో అన్నారు, మేడం మేము కూడా షార్ట్ ఫిల్మ్స్ తీస్తాము, మీతో పాటు మమ్మల్ని జాయిన్ చేసుకోండి అని చెప్పేసి ఒక 2-3 అబ్బాయిలు నన్ను రీచ్ అవ్వడం జరిగింది. సో సరే అని చెప్పేసి మళ్ళీ అందరం కూర్చొని స్క్రిప్ట్ అనుకున్నాము. అంటే నేనే మళ్ళీ లేడీస్ మీద తీయాలి, మెసేజ్ ఓరియంటెడే తీయాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి మళ్ళీ ఒక స్క్రిప్ట్ తీసుకోవడం జరిగింది. ఆ స్క్రిప్టే బంగారు తల్లి. బంగారు తల్లి ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే, నవేడేస్ లేడీస్ చాలా రకాలుగా హెరాస్మెంట్స్ని గురవుతున్నారు. సో లేడీస్ జనరల్లీ వీకర్ దాన్ మెన్, అంటే ఫిజికల్గా చూసుకుంటే వాళ్ళంత స్ట్రాంగ్గా ఉండరు. సో వాళ్ళతో ఫైట్ చేయలేరు. సో నేను ఏం చేశానంటే, వాళ్ళకి హెరాస్మెంట్స్ జరిగినప్పుడు అలాంటి సిచ్యువేషన్లో చాకచక్యంగా కొంచెం మైండ్ని యూజ్ చేసి తెలివిగా ఎలా వ్యవహరించాలి అనేది ఆ షార్ట్ ఫిల్మ్ సారాంశము. కాకపోతే ఈ షార్ట్ ఫిల్మ్ని నేను ఎలా చెప్పడం జరిగిందంటే, తల్లి కూతుర్ని తీసుకొని, ఒక తల్లికి కూతురు మీద ఎంత ప్రేమ ఉంటుంది, కూతురు అనేది ఒక హెరాస్మెంట్కి గురైతే ఆ తల్లి ఎంత దూరమైనా వెళ్తుంది అని ఈ షార్ట్ ఫిల్మ్ రూపంలో చెప్పడం జరిగింది. దీనికి చాలా మంచి ప్రజాదరణ వచ్చింది. ఆ తర్వాత నాకు బతుకమ్మ అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి మీరు? ప్రతి ఒక్కరికి, పిల్లలకు, పెద్దలకు అందరికీ ఇష్టమే కదా. సో బతుకమ్మ అంటే నాకు ఇష్టమే. సో తర్వాత బతుకమ్మ సాంగ్ కూడా తీయడం జరిగింది. సో నా లేటెస్ట్ మూవీ వచ్చేసి బంగారు తల్లి. బంగారు తల్లి మీ అందరికీ నచ్చుతుంది, చూడండి. ఇంకొకటి చాలామంది నన్ను అడిగారు, మీరు లేడీ కదా, డైరెక్టర్ ఏంటి అంటే డైరెక్టర్స్ ఉంటారు కదా లేడీస్లో, జనరల్గా ఆర్టిస్టులు ఉంటారు, బట్ డైరెక్టర్ ఏంటి అన్నారు. బట్ నాకు ఒకటి ఏమనిపించింది అంటే, టాలెంట్కి లేడీ జెంట్స్ ఏంటండి, నాకు
నాకు తీయాలి అనుకున్నాను, తీసేసాను. ఆ రోజు నేను అమ్మాయిని కదా, నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము అని చెప్పేసి నేను అనుకోలేదు. ఒక సంకల్పంతో ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి కంప్లీట్గా నేనే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, జస్ట్ ఒక కెమెరామెన్ని పెట్టుకొని ప్రతిదీ నేనే. ఇంకోటి డబ్బింగ్ కూడా ఒక రెండు క్యారెక్టర్స్ ఉంటే ఆ 2 క్యారెక్టర్కి అబ్బాయికి చెప్పాను, అమ్మాయికి చెప్పాను. ఎవరు ఫైండ్ అవుట్ కూడా చేయలేకపోయారు. సో ఒక టాలెంట్తో ముందుకు వచ్చానంటే మనలో సంకల్పం అనేది గట్టిగా ఉంటే, ఒక దృఢ నిశ్చయం అనేది గట్టిగా ఉంటే, మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఇది నాకు ఎక్కడ నేను చదవలేదు, నాకు ఎవరు చెప్పలేదు, పర్సనల్గా నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తుంది ఇది. సో మీకు టాలెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందుకెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది. ఇంకోటి సక్సెస్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఆ సక్సెస్ను గుర్తించి ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేసి దానికి అవార్డు ఇవ్వడం అనేది ఇంకొక ఎత్తు. సో నేను 10 years బ్యాక్ రవీంద్రనాథ్లో నా షార్ట్ ఫిల్మ్స్ అన్ని స్క్రీనింగ్ చేయడం జరిగింది. అక్కడికి మెగా రేంజ్ రికార్డ్ ఆర్ట్స్ వాళ్ళు అతిథులుగా రావడము, నా షార్ట్ ఫిల్మ్స్ చూడడము, నా టాలెంట్ని ఎంకరేజ్ చేసి ఇక్కడికి పిలిచి అవార్డు ఇవ్వడం జరిగింది. నిజంగా నేను ఇది మర్చిపోలేను. అసోసియేషన్ వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు ఇలాగే ఇంకా టాలెంట్ని ఎంకరేజ్ చేసి అవార్డ్స్ రెగ్యులర్గా ఇవ్వాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.